రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆడబిడ్డల జోలికొస్తే అదే మీ చివరి రోజు అవుతుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చేస్తున్న హెచ్చరిక. ఆ హెచ్చరికే ఇప్పుడు అక్షరాల నిజమవుతున్నట్లుంది. ఏపీలో కామాంధులు తమ పాపానికి తామే శిక్ష విధించుకుంటున్నారు. చట్టం చేతికి చిక్కక ముందే చావును వెతుక్కుంటున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల పసిమొగ్గను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కామాంధుడు కులవర్ధన్ చివరికి చెరువులో శవమై తేలాడు. పోలీసులకు దొరికితే జనం చేతిలో చావటం ఖాయమనే భయమో లేక చేసిన పాపానికి పశ్చాత్తాపమో కానీ తన కథను తానే ముగించుకున్నాడు. ఇది కేవలం ఒక్క కులవర్ధన్ కథ కాదు. తుని, దాచేపల్లి, అనకాపల్లి, కడప గతంలో ఇలాంటి ఘోరాలకు పాల్పడిన అనేక మంది కీచకులు ఇలాగే ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ కఠిన వైఖరి, పోలీసుల వేట, ప్రజాగ్రహం ఇవన్నీ కలగలిపి ఈ మృగాల్లో భయాన్ని పుట్టించి వారిని చావు వైపు నడిపిస్తున్నాయి. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ చెప్పండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో క్రమంగా నమ్మకం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పదే పదే ఎక్కడ సభలో ప్రసంగించినా కూడా ఎవరైతే ఎట్టివారైనా కూడా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని చెప్పి పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు, ప్రకటిస్తూ వస్తున్నారు. అది క్రమేణా నిజమవుతుందని చెప్పి కూడా నిజమవుతా ఉందని కూడా తెలుస్తుంది. నిన్న మదనపల్లిలో చిన్నారి రుషిక అనే 7 ఏళ్ల చిన్నారిపై హత్యాయత్నానికి ఒడిగట్టి కామాంధుడు అంటే కులవర్ధన్ అనే కామాంధుడు ఒడిగట్టినటువంటి విషయం విదితమే. అయితే అతన్ని పోలీసులు వెంటాడి అతని గాలింపు చర్యలు చేపట్టగా అతని చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు అంటే ఈ ఒక మదనపల్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కూడా మహిళల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాన్ని ఒడిగట్టినటువంటి ఎటువంటి వారైనా కూడా ఇంకా సమాజంలో బతికేదానికి వీలు లేదనే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఆ మేరకే వారు ఇవాళ భయాందోళనకు గురయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇది క్రమేణా ఈ నమ్మకం ప్రభుత్వంపై ఈ విశ్వాసం ప్రజల్లో పెరుగుతూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలోనే అటు పోలీస్ యంత్రాంగం గాలింపులు మరియు ప్రభుత్వ కఠిన వైఖరి అలాగే ప్రజాగ్రహం ఇవన్నీ వెలిసి ఇక సమాజంలో బతకలేమనే భావన నిందితుల్లో నెలకొంటా ఉంది. అందుకనేసే వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. మొన్న దాచేపల్లిలో చూస్తే ఓ కామాంధుడు చిన్నారి మీద అఘాయిత్యాన్ని కొడిగట్టినటువంటి ఘటన చివరకు అతను ఒక చెట్టుకి ఉరేసుకుని మృతి చెందినటువంటి ఘటన తెలిసిందే. అలాగే కడపలో చూస్తే ఓ చిన్నారి మీద అఘాయిత్యాన్ని కొడిగట్టినటువంటి మరో కామాంధుడు చివరకు కాలువలో దూకి మృతి చెందినటువంటి తెలిసిందే. అయితే నిన్న మదనపల్లి ఘటన పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ కామాంధుడు చెరువులో పడి మృతి చెందినటువంటి ఘటన విదితమే. ఇలాంటి వరుస ఘటనలను పరిగణలోకి తీసుకున్నట్లయితే చివరకు వారు బతికే అవకాశం సమాజంలో లేదనే భావన ఉత్పన్నమవుతుంది. ఏ స్థాయి వ్యక్తి అయినా ఎవరైనా కూడా ఇక మహిళల పట్ల అలాగే చిన్నారుల పట్ల వికృత కార్యకలాపాలకు కార్యకలాపాలకు పాల్పడినట్టు వారు ఇక సమాజంలో బతికే ఛాన్స్ లేదనే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. దీనికి ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన వైఖరే ఇలాంటి విధానాలకు తాత్కారణమని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం వల్లే నిన్న మదనపల్లిలో జరిగినటువంటి ఘటన పట్ల సాక్షాత్తు హోంమంత్రి స్పందించారు, అలాగే ముఖ్యమంత్రి స్పందించారు. హోంమంత్రి స్పందించి బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి భరోసా కల్పించారు. చివరకు డిఐజీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఎటువంటి వ్యక్తి అయినా అఘాయిత్యానికి ఒడిగడితే అలాంటి వారికి సమాజంలో బతికే హక్కు లేదనే భావన సర్వత్రా ఉత్పన్నమవుతుంది. ఆ కారణంగానే భయాందోళనకు గురయ్యి చివరకు తరువు చాలిస్తున్నటువంటి ఘటనలు కూడా స్పష్టంగా తెలుస్తోంది. అంటే దీని కారణంగానే ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు ప్రజలు స్వాగతిస్తున్నారు. మదనపల్లిలో జరిగినటువంటి ఘటన పట్ల ప్రజలు స్వాగతించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం కూడా చేశారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే పోలీసు యంత్రాంగం కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది అని చెప్పి కూడా సర్వత్రా ప్రజల్లో భావన వ్యక్తమవుతోంది. దీని కారణంగానే ఇవాళ
ఇవాళ ముఖ్యమంత్రి సైతం ఆడపడుచుల జోళ్ళకి ఎవరు వచ్చినా అదే చివరి రోజు అవుతుందని చెప్పి పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు. అది ఒక్కొక్కటిగా యథార్థం అవుతా ఉంది. వరుస ఘటనలు పరిశీలించినట్లయితే ఇవన్నీ ఉదాహరణగా కూడా స్పష్టమవుతా ఉంది. ప్రజలు సైతం ప్రభుత్వం మీద నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని చూరగొంటూ వస్తున్నారు. జమీమా. రైట్ రవివర్మ, నిజంగానే ఆడబిడ్డల పట్ల కీచకుల పట్ల నిజంగానే ప్రభుత్వం అంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఎందుకని ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు కూడా వాదిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నేర చరిత్ర ఎక్కువైపోతోంది, భయం లేదు కాబట్టి ఇలాంటి నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. దీనికి ఏమంటారు? ఎస్, సమాజంలో గంజాయి మద్యం విచ్చలవిడితనం వల్లే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లే ఇవాళ యువత గంజాయికి బానిసైంది, మద్యానికి బానిసయ్యి తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉంది. దీని నుంచి ఉపశమనం పొందలేక, అంటే గంజాయికి అలవాటు పడినవాడు సమాజంలో 10 మందితో కలిసిమెలిసి తిరిగే అవకాశం లేకున్న కారణంగానే ఇలాంటి అకృత్యాలకు ఒడిగడుతున్నారు. మానసికంగా రుగ్మతలకు గురవుతున్నారు. ఈ మానసిక రుగ్మతలకు గురైన నేపథ్యంలోనే మహిళల పట్ల వేధింపులకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కూడా మానసిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఈ దిశగా కూడా ప్రభుత్వం అందుకనే గంజాయి ఈగల్ టీంను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాను ఎక్కడికక్కడ అరికడుతూ వస్తూ ఉంది. మద్యం అక్రమ రవాణాను, నకిలీ మద్యం అక్రమ రవాణా అరికడుతూ వస్తూ ఉంది. ఎక్కడికక్కడ గత ప్రభుత్వ వైఖరి చేసినటువంటి తప్పిదాలు ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తూ వస్తున్న క్రమంలోనే ఇలాంటి వాటి గతంలో అలవాటు పడిన వారు ఇవాళ వాటి నుంచి ఉపశమనం పొందలేక ఇలాంటి అకృత్యాలు గొడిగొడుతున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాల వల్లే ఒక్కొక్కటిగా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా చంద్రబాబు చిత్రపటాన్ని కూడా పాలాభిషేకం చేస్తే ప్రభుత్వ విధానాన్ని స్వాగతిస్తూ వస్తున్నారు ప్రజలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.